ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ విరోధులు, క్రీస్తుని ద్వేషించేటువంటి వారు, క్రైస్తవ మీద బురద చల్లేటువంటి వారు బైబిల్లో ఉన్న కొన్ని రెఫరెన్స్ తీసుకుని దాన్ని మిస్కోట్ చేస్తున్నారు. చాలామంది అమాయకులు పాపం అది నిజమని నమ్మి క్రైస్తవ్యాన్ని ద్వేషించేటువంటి వారు, క్రీస్తుని ద్వేషించేటువంటి వారు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. అసలు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? అసలు యెహోవా దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే యెహోవా దేవుడు పరిశుద్ధుడండి. ఎక్కడా కూడా యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ఎక్కడా పాపం చేసినట్లుగా ఎక్కడా లేదు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నారు. నాలో పాపం ఉంది మీరు ఎవరు స్థాపించగలరు అని యేసు ప్రభులు వారు అన్నారు. బైబిల్లో ఎక్కడ తప్పిదాలు లేవండి. ఎక్కడా కూడా భయంకరమైనటువంటి విషయాలు ఏమీ రాయబడలేదు. కానీ ఈ క్రైస్తవ విరోధులు, ఆ తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను వక్రీకరిస్తున్నారు. నేను దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. వారు వక్రీకరిస్తున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, వాటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి చాలా శ్రద్ధగా మీరు వినండి. ఇదిగా ఉన్న స్త్రీ, నాజూకుగా పెంచబడిన స్త్రీ ఒక అమ్మాయి ఉంటుంది, పెరుగుతుంది. ఆ అమ్మాయి కడిపోయింది. ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఆకలేసింది. ఆకలేస్తే ఏం లేదు, ఆహారం లేదు. అందుకని ఏం చేయాలంటే ఆమె ఒక బల మీద కూర్చోవాలి, కాళ్ళు ఎడం చేయాలా, చెయ్యి కాళ్ళ సందులోని పోనివ్వాలి. పోయిన తర్వాత ఆ మావిని పీక్కుని తినాలా. అర్థమైందా? ఇదంతా మరి రాక్షసం అంటే ఇదే. మరి ఇది చెప్పాడు ఇందులోనే తెలిసిందా, పీక్కు తినాలట. అది అయిన తర్వాత ఇంకా ఆకలి తీరలేదండి, పిండాన్ని లాక్కుని తినాల. ఇందులోనే పవిత్ర గ్రంథం, బైబిల్ పవిత్ర గ్రంథం అర్థమైందా, పిండాన్ని తినాలట. ఇది యెహోవా గారి సలహా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది మావి తినడం, పిండం తినడం, పీక్కుని ఈ దరిద్రం అంతా కూడా ఇందులో ఉంది కదా, ప్రజలకు తెలియాలి కదా. ఆ నెంబర్లు కూడా చెప్తే ఇది ద్వితీయోపదేశకాండం దరిద్రం 28వ అధ్యాయం 53 నుంచి 57 దాకా ఉంటుంది. ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. అవి కొద్ది అభ్యంతరకరంగానే మనకు అనిపిస్తుంటాయి. ఎప్పటి వరకు అంటే ఆ వచనానికి ముందున్నటువంటి ఆ ప్రీటెక్స్ట్ చదవకపోవడం వల్ల. రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకటి ప్రీటెక్స్ట్, ఇంకోటి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఒక్కటి చదివి మీరు దురభిప్రాయాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. కాంటెక్స్ట్ ఒక్కటి చదివి దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వీల్లేదండి. దాని ముందు ఏం జరిగింది, దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు రాశారు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 3 ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి. బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటల్లో మాత్రమే కాదండి, మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, వారు వేసిన డైలాగ్స్ ఉన్నాయి, అతను సాతాను పలికిన మాటలు ఉన్నాయి. అందుని బట్టి బైబిల్ గ్రంథంలో ఆ సందర్భాన్ని ఆలోచన చేసి క్రిటిసైజ్ చేయండి. ఒకవేళ బైబిల్లో తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పండి, అంతేగాని వక్రీకరించొద్దు. దయచేసి వక్రీకరణ భయంకరమైనటువంటి పాపం అండి. వారు కోట్ చేస్తున్నటువంటి ఆ వచనాన్ని ఒక్కసారి నేను చదువుతాను, దయచేసి మీరు కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 56 నుంచి 57 వచనాలు. నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలను, ముట్టడి వేయుట వలను, ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగిన మృదుత్వం చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తను రహస్యముగా తినవలని తన కౌగిటి పెనిమిటి ఏడలైనను తన కుమార్ని ఏడలైనను తన కుమార్తె ఏడలైనను కటాక్షము చూపకపోవును. ఇక రాయబడింది ఏంటంటే, సుకుమారం కలిగినటువంటి ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆ దేశంలో కరువు రావటం ద్వారా తన యొక్క 2 కాళ్ళ మధ్యలో చేతులు పెట్టి ఆ మావిని బయట తీసుకొచ్చి దాన్ని తింటుంది అని రాయబడింది అని వక్రీకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆకలి తిరగకపోవటం వల్ల గర్భంలోని శిశువును వండుకొని తింటారు, లేకపోతే గర్భంలోని శిశువును పీక్కుని తింటారు అని ఆ వక్రీకరిస్తూ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమండి. అది ఏమి రాయబడింది, దాని ముందు ఉన్నటువంటి ఆ ప్రీటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో ఆ మాట రాయబడిందో ఆలోచన చేయకుండా ముందు మాటలో చివరి మాటలో లేపేసి ఇప్పుడు ఆ చిన్న ముక్కను పట్టుకుని ఎంత దారుణం రాయబడింది, ఎంత గలీజుగా రాయబడింది అని చెప్పి వక్రీకరించడం, అమాయకులైనటువంటి వారిని మోసగించటం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి, అసలు యెహోవా దేవుడు ఎందుకు ఆ మాటలు చెప్పాడో ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాస్తవానికి యెహోవా దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత నుంచి విడుదల చేశాడు. వారిని కనాను దేశాన్ని నడిపిస్తున్న టైంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు వారికి జారీ చేశాడు. నా ఇశ్రాయేలు ప్రజలారా, నా ముద్దుబిడ్డలారా, మీరు నా మాటను అంగీకరించండి,
నా మాటను అంగీకరించకుండా, నా మాట వినకుండా వక్రమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తే, వాయు వరుసలు లేనటువంటి వ్యభిచార పాపాన్ని మీరు చేస్తే, భయంకరంగా మీరు బ్రతికితే, నేను మీ వద్ద నుంచి వెళ్ళిపోతాను, నా సన్నిధి కాంతి మీ మీద ఉండదు, మీ మధ్య నేను నివసింపలేను, ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే అక్రమం ఉంటుందో అక్కడ నేను ఉండలేనయ్యా, నేను వెళ్ళిపోతాను. తద్వారా నేను వెళ్ళిపోయానంటే శత్రువులు మీ మీదకి మోహరిస్తారు. చుట్టూరు ఉన్నటువంటి శత్రు దేశాలు మీ మీదకి వచ్చి మిమ్మల్ని భయంకరమైన రీతిలో బాధిస్తారు, భయంకరమైన రీతిలో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, భయంకరమైన కరువు మీ ప్రాంతాల్లోకి వస్తుంది. అందుని బట్టి నన్ను విడిచిపెట్టద్దు, నా ఆజ్ఞలకు లోబడి బ్రతకండి, నా వాక్యాన్ని అనుసరించి బ్రతకండి, నన్ను విడిచి వెళ్ళవద్దు. మీరు పాపం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే నేను మీ మధ్య ఉండలేను, మిమ్మల్ని దీవించలేను, నేను మీకు తోడుగా ఉండలేను, అది నాకు నైజం అని యెహోవా దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. అలా చెప్పడం తప్పంటారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక తండ్రి తన కుమారుని ఈ విధంగా తిడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, ఉపయోగకరమైన రీతిలో నువ్వు బ్రతకలేవు, భిక్షగాడి వలె ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి నీకు వస్తుంది అని తండ్రి శపిస్తున్నాడు అనుకోండి. ఆ యొక్క మాటలు విన్నటువంటి మీరు నిజంగా ఆ తండ్రిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటండి ఈ తండ్రి కొడుకుని అంత భయంకరంగా తిడుతున్నాడు, అసలు మంచి తండ్రేనా? కొడుకుని దీవించాలి తప్పించి, కొడుకుని ఆశీర్వదించాలి తప్పించి అలా తిడుతున్నాడు ఏంటి? అంటే ప్రేమ లేదా? తండ్రికి కుమారుడు పట్ల ప్రేమ లేదా? భిక్షగాడు అయిపోతావు, పనికిమాలినోడు అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా మారిపోతావు అని అంటున్నాడు. ఏంటంటే ఆ తండ్రి అని చెప్పి తండ్రి మీద మీకు చాలా చిన్న చూపు, చాలా ద్వేషభావం పెరుగుతుంది. కానీ దానికి ముందు కొన్ని మాటలు చెప్పాడు తండ్రి. అదేనంటే, నా ప్రియ కుమారుడా, నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళు, బాగా చదువుకో. ఒకవేళ చదువుకోకపోతే నీ జీవితంలో మంచి భవిష్యత్తు ఉండదురా, నీ జీవితం ఒక రకంగా చెప్పాలి అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతావు. మన ఇంట్లో ఎవరు చదువుకున్నటువంటి వారు లేరు. నా స్థితి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నేను చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళాల్సిన టైంలో కాలేజ్కి వెళ్ళలేదు, చెడు స్నేహాలు చేసి చెడిపోయి నా స్థితి ఇలా దాపరించింది. అందుకే మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. కానీ నీ బ్రతుకు ఇలా ఉండకూడదు. ఒకవేళ నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, సన్మార్గంలో నడవాలి, దుష్ట సంఘం నుంచి మంచి నడవడం జరుగుతుంది. అందుని బట్టి నువ్వు ప్రయోజనకరంగా మారాలంటే చదువుకోవాలి. ఒకవేళ చదువుకోకపోతే, నువ్వు స్కూల్కి కాలేజ్కి నువ్వు రెగ్యులర్గా వెళ్ళకపోతే నువ్వు అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతావు. జాబులు రావరా, చాలా కాంపిటీషన్ ఉంది, జాబులు రావు అని తండ్రి మాటలు చెప్పిన తర్వాత అప్పుడు మీ తండ్రి పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? నిజమే కదండి, కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, కుమారుడు పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుమారుని తిడుతున్నాడు, కొడుతున్నాడు అని మీరు ఒక మంచి సదుద్దేశాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవాదేవుడు యెహోవా దేవుడు తన పిల్లలంటి ఇష్టాలకు చెప్పింది ఇదే. మీరు సక్రమంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, నా ఆజ్ఞకు లోబడి నడుచుకోండి. ఒకవేళ మీరు వాయు వరుసలు లేనటువంటి వ్యభిచార పాపాన్ని, అక్రమాన్ని, దొంగతనాలని, నాకు ఇష్టం కానటువంటి క్రియలు మీలో ఉంటే గనక శత్రువులు మిమ్మల్ని మోహరిస్తారు. నేను ఎప్పుడైతే మిమ్మల్ని విడిచిపెట్టానో శత్రువు మిమ్మల్ని మోహరిస్తారు. మీ చుట్టూరు చాలా శత్రు దేశాలు ఉన్నాయి, అవి మిమ్మల్ని మోహరిస్తారు. మీలో ఉన్నటువంటి ఆ బంగారము, వెండి, ఆస్తిపాస్తులు అన్నీ కూడా వారు దొంగిలించి వెళ్ళిపోతారు. భయంకర కరువు మీ దేశంలో ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, మేలుకో, మేలుకో అని తండ్రి చెప్పాడు. ఇదన్నా తప్పు అంటారా? నిజంగా కరువు వస్తుంది, జాగ్రత్త, కరువు వచ్చిందంటే ఈ పరిస్థితి దాపరిస్తుందని తండ్రి చెప్పడం తప్పు అంటారా? ఏమాత్రం తప్పు కాదండి. నిజంగా ప్రేమించేటువంటి తండ్రి కుమారుని శిక్షిస్తాడు, సన్మార్గంలో ఉండాలని మంచి మాటలు చెప్తాడు. కొన్ని ఆ మాటలు చెప్తున్నప్పుడు కొంత గట్టిగా చెప్తాడు, గద్దిస్తూ చెప్తాడు. నిజంగా యెహోవా దేవుడు కూడా తన ప్రజలను ఇశ్రాయేలుకి ఈ పరిస్థితి దాపరిస్తుంది అని ముందుగానే చెప్పాడు. ఇది తప్పంటారా? మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా దేవుడు చెప్పినటువంటి రీతిలోనే ఇశ్రాయేలు దేవుని మాటకు విధేయత చూపించలేదు, విగ్రహార్థం చేశారు, వ్యభిచార పాపాన్ని చేశారు, మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఇశ్రాయేలీలే తప్పు చేశారు, పాపం చేశారు. నిజంగా ఆ యొక్క దేవుడు చెప్పిన రీతిలోనే శత్రువులు మోహరించారండి. ఇశ్రాయేలీలు షోమ్రోను పట్టణం మీదకి అవండి శత్రువులు దండెత్తి వచ్చారు. చుట్టూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా, సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా శత్రువులు మోహరించేస్తే ఇశ్రాయేల్ ఇంక బయటికి వెళ్ళి గోధుమలు తెచ్చుకోవడానికి, వారి పంట పొలాల్లో పంటను తెచ్చుకోవడానికి ఇంక అవకాశం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోయింది. ఆహారం లేక కరువు వచ్చిందండి షోమ్రోన్లో. భయంకరమైన కరువు వస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దాపరిచిందో తెలుసండి. ఒక తల్లి ఇంకొక తల్లితో అంటుంది, భయంకరమైన కరువు ఉంది, మనం బ్రతకాలంటే ఆహారం కావాలి, ఆహారం లేదు. అందుని బట్టి ఈరోజు నీ కొడుకుని చంపి వండుకుని తిందాం, రేపొద్దున నా కుమారుని చంపి వండుకుని తిందాం. ఇద్దరు కూడా ఒక ఒడంబడిక చేసుకున్నారు. సో అలాగే ఒక తల్లి తన కుమారుని ఇచ్చేసింది, ఆ కుమారుని చంపి వండుకుని తిన్నారండి. ఆకలి బాధ,
ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి ఆ తల్లి అంటుంది, నా కొడుకుని ఇచ్చేసాను కదా, మరి నీ కొడుకుని తీసుకురా అంటే, నా కొడుకుని ఇవ్వను, నా కొడుకు అంటే నాకు చాలా ప్రేమ, నా కొడుకుని ఇవ్వనంటే ఇద్దరు గొడవలు ఆడుకుని చివరికి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇద్దరు కూడా రాజు దగ్గరికి పరిస్థితి తీసుకెళ్లారు. రాజా, నేను ఎలా అందయ్యా, నా కొడుకుని తీసుకుని వండుకుని తిన్నాం, ఈ రోజున తన కొడుకుని ఇవ్వమనంటే ఇవ్వనంటుంది, మీరే న్యాయం తీర్చండి రాజునంటే, రాజు జుట్టు పట్టుకుని, నిజంగా రాజు జుట్టు పట్టుకుని బూడిద మీదకి వెళ్ళి తల పీక్కుంటూ తన వస్త్రాలు చింపుకుని, అయ్యో ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఈ దౌర్భాగ్యమైన స్థితి రావడానికి మా అవిధేయతే కారణము, ఈ దౌర్భాగ్యమైన స్థితి రావడానికి మా పాపమే కారణము. దేవుడు ఏనాడో చెప్పాడు, నేను మీ వద్ద నుంచి వెళ్ళిపోతాను, మీరు ఒకవేళ పాపాన్ని చేస్తూ భయంకరంగా బ్రతికితే కనుక నేను మీ వద్ద నుంచి వెళ్ళిపోతాను అని ప్రభు చెప్పారు. భయంకరమైన కరువు రావడానికి మా స్వయంకృత అపరాధమే అని రాజు బట్టలు చింపుకుంటాడండి. నిజమే, అవి నెరవేర్చబడిపోయింది. ఆ యొక్క మాటలు మన రాజుల గ్రంథాల్లో మనం చూస్తాం. రాజుల కాలం వచ్చేటప్పటికి ఈ పరిస్థితి దాపరించింది. నా ప్రియ దైవజనాగమ, ఈ మాటలు వింటున్న నీవు వారు అంటున్న మాటలకి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? క్రీస్తు విరోధులు అంటున్నటువంటి మాటలకి, క్రీస్తుపై బురద చల్లుతున్నటువంటి వారు కోట్ చేస్తున్న వచనాలకి నువ్వేమన్నా డిస్టర్బ్ అవుతున్నావా? ఏం డిస్టర్బ్ అవుతుందండి? పరిశుద్ధ గ్రంథము నిజంగా పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవాదేవుడు ఆయన అపర పరిశుద్ధుడు, నాలో పాపము నువ్వు ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి వాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండని చెప్పాడు. బైబిల్లో కొన్ని మాటలు రాయబడినాయి అంటే అవి సాతాను పలికిన మాటలు, కొన్ని మనుషులు పలికిన మాటలు, కొన్ని దేవుని పలికిన మాటలు ఉన్నాయి. మూడు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి, ఆ ప్రీటెక్స్ట్ని మనం ఆలోచన చేయాలి. అంతేగాని కాంటెక్స్ట్ ఒక్కటి పట్టుకుని ఆ ప్రత్యేక సందర్భాన్ని పట్టుకుని బైబిల్ తప్పు అంటాం, బైబిల్ గలీజీ గ్రంథం అంటాం, బైబిల్ అపవిత్రమైన గ్రంథం అని చెప్పడం అది భావ్యం కాదు. ఏమంటే లోతు చేసిన పాపాన్ని గురించి ఎత్తుతూ ఉంటారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లోతు ఎవరండి? లోతు కేవలం ఒక మనిషి మాత్రమే. అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు అతడు తన కూతుళ్ళతో పాపం చేశాడని రాయబడింది. వాస్తవానికి లోతు యొక్క ప్రమేయం అక్కడ లేదు. లోతు అతని కుమార్తెలు మనుషులే. కానీ చాలా మత గ్రంథాల్లో దేవుళ్ళు తప్పు చేసినట్లుగా, దేవుళ్ళు వ్యభిచరించినట్లుగా, సొంత కూతురుతో వ్యభిచరించినట్లుగా చాలా విషయాలు రాబడ్డాయి. ఆ విషయాలు మాట్లాడటం మన వంతు కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బైబిల్లో యెహోవా దేవుల్లో ఏ కల్మషం లేదు, ఏ తప్పు కూడా లేదు, ఏ తప్పు కూడా రాయించలేదు. ఈరోజున ఈ కాంటెక్స్ట్ చదువుతున్న నీవు ప్రిటెక్షన్ కూడా చదివినప్పుడు అసలేంటో మీకు తెలుస్తుంది. రానున్న వీడియోలో చాలా విషయాలు మీతో నేను చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి అందరూ ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ జీవితాల్లో వాక్య జ్ఞానం కావాలి, వాక్యం మీద మీ యొక్క జీవితాన్ని కట్టుకునండి, మంచి రీజనింగ్ ఎబిలిటీని పెంచుకోండి. నిర్మలమైన మనసాక్షి కలిగినటువంటి వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి చేతోడుగు ప్రతి వానికి భయముతోనూ సాత్వికతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని పేతురు రాసిన పత్రిక 3:15 రాయబడింది. కాబట్టి మనం సిద్ధమవ్వాలంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాలు అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి ఈ జ్ఞానాన్ని వారితో కూడా పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. రానున్న వీడియో అనేకమైన విషయాలు మనం నేర్చుకుని పోతున్నాం కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని ఒక 10 మందికి లేక 20 మందికి షేర్ చేసి క్రీస్తు రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలుభాగస్తులు ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.